ప్రచారం బాగుండి మరో సినిమాకు పబ్లిసిటీ తక్కువ ఉంటే ఎక్కడ తేడా ఉంది అన్నది కనిపెట్టడం సులువవుతోంది. పలానా బ్యానర్ తమ సినిమాలను పక్కాగా జనాల్లోకి తీసుకువెళ్తాయి అనే అభిప్రాయం ఎప్పుడూ ఉంటుంది. పలానా డైరెక్టర్ కు తమ సినిమాలకు ప్రచారం ఎలా చేయాలో తెలుసు అనే భావన కూడా జనాల్లో ఉంటుంది. ఇదంతా పాజిటివ్ సైడ్. ఒక హీరో సినిమాలకి ప్రచారం ఎప్పుడూ డల్ గానే ఉంటే ఎక్కడో తేడా కొడుతుందని అనుకోవాల్సి ఉంటుంది. ప్రభాస్ సినిమాల ప్రచారం తీరుతెన్నులో చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. బాహుబలి సిరీస్ సినిమాల ప్రచారం అన్నది రాజమౌళి అండ్ టీమ్ స్పెషాలిటీ. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాకు ఆటోమేటిక్ గా బజ్ వచ్చింది. అందువల్ల ప్రచారం మీద పెద్దగా డిపెండ్ కావాల్సిన అవసరం పడలేదు. ఫ్యాన్స్ అప్డేట్లు అడగటం, యూవీ నిర్మాణం సంస్థను తిట్టుకోవడం జరిగింది. రాధేశ్యామ్ టైంలో ఇది పీక్ కు వెళ్ళింది. ప్రభాస్ అభిమానులు అటు దర్శకుడిని ఇటు నిర్మాణ సంస్థను విపరీతంగా తిట్టుకున్నారు. అప్డేట్ అంటూ ఆది పురుష్ కు సలార్ కు కూడా భారీ ఈవెంట్లు మినహా పెద్దగా అప్డేట్లు హడావిడి జరిగిన దాఖలు తక్కువే. కల్కి 2 సినిమా వైజయంతి సంస్థది. తమ సినిమాలకు ఏదో విధంగా మంచి ప్రచారం చేయడం ఆ సంస్థకు, నిర్మాణ స్వప్నదత్ కు అలవాటు. అందువల్లే వాళ్ళు కొంతవరకు మేనేజ్ చేయగలిగారు. ఇప్పుడు రాజాసాబ్ టైం వచ్చేసింది. అప్డేట్ అంటూ మళ్ళీ ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు పెరిగాయి. ఫ్యాన్స్ కోరికలకు లిమిట్ ఉండదు. టీజర్ ఇస్తే సాంగ్ ఎప్పుడు అంటారు, సాంగ్ ఇస్తే ట్రైలర్ ఎప్పుడు అంటారు. సినిమా విడుదల డిసెంబర్ నుంచి జనవరికి వెళ్ళింది. అయినా సినిమాకు మరింత బజ్ వస్తుందని చాలా ముందుగానే ట్రైలర్ వేశారు. ఇప్పుడు సాంగ్ రావాలి, కానీ రావడం లేదు. దీని మీద 2-3 వెర్షన్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ ఇచ్చిన వాళ్ళు సింగిల్ సాంగ్ ఎందుకు ఇవ్వడం లేదని ఫ్యాన్స్ టీం నిలదీస్తున్నారు. ట్రైలర్ ఇచ్చిన వాళ్ళు సాంగ్ ఇవ్వలేరా, హీరో ఓకే అనాలి కదా అని టీం నుంచి వినిపిస్తోంది. ఈ రెండు ఇలా ఉంటే సినిమా డిజిటల్ రైట్స్ వ్యవహారాలు కూడా ఫ్యాన్స్ కి డిస్కషన్ పాయింట్ గా మారుతున్నాయి. ఏమైనా సరే ప్రభాస్ సినిమాలు స్మూత్ గా విడుదల కావడం అన్నది ఎప్పటికైనా జరుగుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న.